నగరంలో ఫ్లెక్సీలు హోర్డింగ్స్ సంబంధించి అందరికీ కూడా ఒక విజ్ఞప్తి. ముఖ్యంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సెంట్రల్ డివైడర్స్ పైన ఉన్నటువంటి లాలీపాప్స్ని కానివ్వండి, సెంట్రల్ డివైడర్స్ పైన ఉన్నటువంటి ఫ్లెక్సీస్ కానివ్వండి పూర్తిగా బ్యాన్ చేయడం జరిగింది. బ్యాన్ చేస్తూ సర్క్యులర్ని ఇష్యూ చేయడం జరిగింది. కాబట్టి నగరపాలక సంస్థ పరిధిలో గౌరవ పురపాలక శాఖ మంత్రులు శ్రీ పొంగూరు నారాయణ గారు వారి యొక్క ఆదేశాల మేరకు, అదేవిధంగా రూరల్ ఎమ్మెల్యే శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి యొక్క సహాయ సహకారాలతో అందరూ తీసుకున్నటువంటి ఒక నిర్ణయం, సెంట్రల్ డివైడర్స్ పైన ఎటువంటి ఫ్లెక్సీస్ కానీ ఎటువంటి అడ్వర్టైజ్మెంట్ బోర్డ్స్ కానీ పెట్టడానికి వీల్లేదు. కాబట్టి ఎవరు కూడా నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి సెంట్రల్ డివైడర్స్ మీద ఎటువంటి డిస్ప్లే డివైజెస్ పెట్టడానికి వీల్లేదు. పెట్టినట్లయితే వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఎవరైనా ఏదైనా అడ్వర్టైజ్మెంట్ చేసుకోదలిచినట్లయితే అది ఖచ్చితంగా ముందుగా నగరపాలక సంస్థ అధికారులకు, టౌన్ ప్లానింగ్ అధికారుల యొక్క పర్మిషన్తో అది రోడ్ సైడు తాత్కాలికమైనటువంటి ఫ్లెక్సీస్, అది 6x6, 6x8, 10x10 అనేది వారు ముందస్తు అనుమతి తీసుకున్న తర్వాతనే వాటిని ఏర్పాటు చేసుకోవాలి. అయితే అదేవిధంగా ఈ ఫ్లెక్సీ ప్రింటర్స్ ఎవరైతే ఉన్నారో ఫ్లెక్సీ ప్రింటర్స్ అందరికీ విజ్ఞప్తి ఏంటంటే, నగరపాలక సంస్థ పర్మిషన్ ఇచ్చిన తర్వాత మాత్రం వాళ్ళు ఫ్లెక్సీ ప్రింట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఎవరైనా మిమ్మల్ని ఫ్లెక్స్ ప్రింటింగ్కి అప్రోచ్ అయినప్పుడు ఎన్ఎంసీ వాళ్ళు, నగరపాలక సంస్థ అధికారులు ఆ ఫ్లెక్సీ వేసుకోవడానికి పర్మిషన్ వాళ్ళకి ఇచ్చి ఉన్నారా లేదనేటువంటి మీరు వెరిఫై చేసుకొని, ఎవరికైతే పర్మిట్ చేసామో వారికి మాత్రమే, ఎన్ని బోర్డ్స్ అయితే పర్మిట్ చేసామో అన్ని బోర్డ్స్, ఎంత సైజు బోర్డ్స్ పర్మిట్ చేస్తే అంత సైజు మాత్రమే వారు వేయాలని చెప్పి, అదేవిధంగా ఫ్లెక్సీస్ వేసుకునే వారు కూడా ముందుగా ఎన్ని బోర్డ్స్ వేయబోతున్నారు, ఎంత సైజులో వేస్తున్నారు అనేది కూడా ముందుగానే తెలియజేయాలి. కాబట్టి ప్రజలందరూ పెద్ద మనసు అర్థం చేసుకొని ఇక నుంచి ఏ సెంట్రల్ డివైడర్ మీద ఎటువంటి డిస్ప్లే డివైస్ కానీ అడ్వర్టైజ్మెంట్ డివైజెస్ కానీ పెట్టకూడదని చెప్పి, అదేవిధంగా రోడ్ సైడ్ పెట్టుకునే వాటికి ముందస్తు అనుమతి తీసుకోవాలని చెప్పి, ముఖ్యంగా అదేవిధంగా పోస్టర్స్ కూడా ఎక్కడంటే అక్కడ క్రైస్తవ ఉద్యమ మహాసభలని, ఆ తిరునాళ్ళని, ఈ తిరునాళ్ళని, ఇంకొక రకరకాల ఉత్సవాలకు సంబంధించినటువంటి పోస్టర్స్ కూడా ఎక్కడంటే అక్కడ వేస్తున్నారు. దీన్ని పోస్టర్ ఫ్రీ సిటీగా డిక్లేర్ చేయడం జరిగింది. పోస్టర్స్ కూడా ఎక్కడ వేయడానికి వీల్లేదు. పబ్లిక్ ప్లేసెస్లో ఏదైనా వేయదలుచుకుంటే మీ ఇన్సైడ్ ది ప్రెమిసెస్, మీ కాలేజీల్లోనూ, మీ స్కూల్స్లోనూ, టెంపుల్స్లో వేసుకోండి. బట్ పబ్లిక్ ప్లేసెస్లో పోస్టర్స్ కూడా పూర్తిగా నిషేధం చేయడం జరిగింది. అయితే దీనిపై ఇప్పటికే 2-3 సార్లు పోస్టర్స్ మరియు ఫ్లెక్సీస్ ప్రింటర్స్తో మీటింగ్ కూడా ఏర్పాటు చేసాం, మీట్స్ కండక్ట్ చేసాం. వారందరూ కూడా సర్క్యులర్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇది కనుక పునరావృతం అయితే ఖచ్చితంగా సంబంధిత వ్యక్తులపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.